హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను మీకు పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఒక చాప్టర్ చెప్పబోతున్నాను. అదేంటంటే కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. సో మీ అందరికీ తెలిసిందే, మన దేశానికి అత్యంత పెద్ద కోర్టు ఏది అంటే సుప్రీం కోర్టు. మీ అందరికీ తెలిసిందే. సో సుప్రీం కోర్టు మన ఈ దేశానికి పెద్ద కోర్టు అయితే, ప్రతి రాష్ట్రానికి ఎవ్రీ స్టేట్ యాజ్ ఇస్ ఓన్ కోర్ట్స్ కాల్డ్ as హై కోర్ట్స్. సో ఇది ఆర్టికల్ 125 ప్రకారంగా దేర్ షెల్ బి ఏ హైకోర్ట్ ఇన్ ఈచ్ స్టేట్ అని చెప్పేసి మన ఆర్టికల్లో ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ అరౌండ్ 25 స్టేట్స్ ఇన్ 25 హై కోర్ట్స్ ఇన్ 28 స్టేట్స్. వై? సో వాట్ హ్యాపెండ్ ఈజ్ హియర్, the state of Punjab, Haryana and Union Territory of Chandigarh commonly have one high court, and also northeastern states they have a court in Guwahati, Assam. So the high court of Guwahati, it controls the states of Nagaland, Manipur, Meghalaya, Mizoram, Tripura and Arunachal Pradesh, and Delhi is a not a state, but it is having its own high court because Delhi is a very big city. So ఇక్కడ మీరు అందరూ కూడా ద జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. అలాగే ద జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు దే టాక్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ దే టేక్ వన్ డిసిషన్ అండ్ ద ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద జడ్జెస్ టు ద హైకోర్ట్ అండ్ సిమిలర్ టు ద సుప్రీం కోర్ట్. అండ్ హియర్ నవేడేస్ ఏమైపోతే సీనియర్ జడ్జెస్ దే ఫార్మ్ ఏ కలోజియం అండ్ దే విల్ అపాయింట్ ద జడ్జెస్ టు ద హైకోర్ట్. సో ఈ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్. సో he or should be a citizen of the India and he or should be అంటే జుడిషియల్ ఆఫీస్లో he should work at least 10 years or he should do an advocacy for at least 10 years in any హైకోర్ట్లో. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద జడ్జ్ టెన్యూర్ చేసి 62 years. ఆఫ్టర్ 62 years ఎనీ హైకోర్ట్ జడ్జ్ హీ కెన్ డూ ఏ ప్రాక్టీస్ ఇన్ అదర్ హైకోర్ట్స్ అదర్ దెన్ వేర్ హీ సర్వ్డ్ యాజ్ ద జడ్జ్ ఇన్ ద హైకోర్ట్. సో ఇది వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనము జడ్జిగా అపాయింట్ చేయడానికి కొలోజియం వాళ్ళు తీసుకుంటారు. అలాగే పవర్స్ అండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హైకోర్టు డైరెక్ట్ అప్పీల్ తీసుకోదు. చాలా తక్కువ కేసెస్లలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో ప్రజలై వాటికి భంగం కలిగినప్పుడే హైకోర్టు అనేది ఇంటర్వ్యూన్ అవుతుంది. మిగతా అంతా కూడా అపీల్గా వచ్చినటువంటి కేసెస్నే వాళ్ళు చేస్తారు. ఎక్కడ వస్తాయి అపీళ్ళు? డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ లోవర్ కోర్ట్స్ నుంచి కానీ అక్కడ కేసులు అపీల్కి వచ్చినప్పుడే హైకోర్టులో చాలా మటుకు దే విల్ టేక్ ద అపీలెట్ కేసెస్. డైరెక్ట్ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ కొన్ని కన్సెంట్లో దే విల్ గివ్ ద రిట్స్. రిట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ హ్యాబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రాహిబిషన్, క్వావారంటో, సెరేటియో, ఇటువంటి దాంట్లో దే గివ్ రిట్స్. అలాగే ఈ హైకోర్టు ఏంటంటే ఈ హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కానీ దే నాట్ ఇంటర్వ్యూన్ ఇన్ సమ్ ఆఫ్ ది మ్యాటర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్స్, బట్ వెన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్లో ప్రాపర్గా జస్టిస్ కానప్పుడు హైకోర్టు డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అవుతుంది. అలాగే వెన్ ఎవర్ లోవర్ కోర్ట్స్ విల్ గివ్ సమ్ పనిష్మెంట్స్ లైక్ డెత్ సెంటెన్సెస్, దట్ డెత్ సెంటెన్సెస్ ఆటోమేటిక్గా, అంటే ఒకవేళ డెత్ సెంటెన్స్ వచ్చిన వ్యక్తి అపీల్ చేసుకోకున్నా సరే దట్ విల్ డైరెక్ట్లీ గో టు ద హైకోర్ట్, దెన్ హైకోర్ట్ విల్ టేక్ ద డెసిషన్ అబౌట్ ది డెత్ సెంటెన్సెస్. అండ్ కమింగ్ టు ద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్, ఎవ్రీ స్టేట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈజ్ హ్యావింగ్ ఎ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ తర్వాత యూ హ్యావ్ సమ్ సబ్ కోర్ట్స్, మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్స్, కోర్ట్ ఆఫ్ స్పెషల్ జస్టిస్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్స్, తర్వాత ఫస్ట్ క్లాస్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ అండ్ పంచాయత్ కోర్ట్స్. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉంటాయి. దే ఆర్ ఇన్ ద స్టేట్. సో హియర్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ సబార్డినేట్ జ్యుడిషియరీ. ఏ పర్సన్ టు ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ షుడ్ బి ఐదర్ అన్ అడ్వకేట్ ఆర్ ఏ ప్లీడర్ ఆఫ్ 7 years స్టాండింగ్ ఇన్ ఆఫీస్ ఇన్ యూనియన్ ఆర్ ఏ స్టేట్. Appointment of persons other than the district judges to the judicial service of a state is made by the governor in accordance. ఎట్లయితే మనకి ప్రెసిడెంట్ మనకి హైకోర్టుకి సుప్రీం కోర్టు చేస్తారో, మన స్టేట్లో ద లోవర్ కోర్ట్స్కి గవర్నర్ విల్ టేక్ ద డెసిషన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా.
ఇందులో క్వశ్చన్స్ ఏమంటారు అంటే డిస్క్రైబ్ ద కాంపోజిషన్ ఆఫ్ హైకోర్ట్, హౌ కెన్ అ జడ్జ్ బి హైకోర్ట్ టు బి రిమూవ్ ఫ్రమ్ ద ఆఫీస్, explain the original jurisdiction of the High Court, describe the appellate system in the High Court, in what way the powers and functions of civil courts different from the criminal courts in districts. Even questions aduguta untaru. This is all about the courts, high courts and district courts in India. Thank you very much.